హాయ్ అండి, సింపుల్ అండ్ టేస్టీగా పచ్చిశనగబెడలు క్యాబేజీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. 1 కప్పు పచ్చిశనగబెడలు తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. క్యాబేజీ 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా పైన లేయర్ తీసేసి కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను. పచ్చిశనగబెడలు అలాగే క్యాబేజీ కూడా తరిగి పెట్టేశానండి. మీడియం సైజు ఉల్లిపాయ, 3 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇది కొద్దిగా మెత్తబడిన తర్వాత మీ కారానికి సరిపడినంత కారము 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ మొత్తం వేసేసి నీళ్లు వేయకుండా సన్న సెగ పైన మగ్గించుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి నీళ్ళు వేయకుండా ఉడికించుకోవాలి. ఈలోపు మనకి పచ్చిశనగబెడలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళతో పాటు ఉడుకుతున్న క్యాబేజీలో పచ్చిశనగబెడలు వేసేసి మరి కాస్త నీళ్లు వేసేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత సన్న సెగ పైన ఉడికించుకుంటే కమ్మటి క్యాబేజీ పచ్చిశనగబెడల కూర చాలా రుచిగా ఉంటుందండి. మీకు గ్రేవీగా కావాలంటే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.